అందరికి శనార్థులు మంచిగా ఉన్నారా? చంద్ర వివలను పట్టుకొచ్చింది ముచ్చటకి అనుకుంటున్నారులే. ఈరోజు ఒక ముచ్చట పెట్టనీకే ఒక ఇద్దరు పిల్లలను ఒక సార్ను పట్టుకొని వచ్చిన. ఈసారి మన అందరికి ఎరకనే రాజు సారు ఈసారి మన పెద్ద మలేషియం సినిమా చేయలేడా ఆ సారు. సార్ నమస్తే, బాగున్నారా? చాలా రోజులకు చూసినాం సారు. మనం రెండు సంవత్సరాలు అయింది కలిసి దగ్గర దగ్గర. నేను అప్పుడు కూడా ఒకటే చెప్పినా, ఇప్పుడు కూడా ఏజ్ లో తక్కువనే కావచ్చు కానీ నేనైతే అక్కడనే అంటా. అయ్యా అనుకో సార్. నేను ఈ బుజ్జి పేరు తన్మయ్. తన్మయ్ నమస్తే. నమస్తే నమస్తే. తన్మయ్ తెలుగామైనా? పుట్టి పెరిగింది హైదరాబాద్, మదర్ టంగ్ తమిళ్. ఓ తమిళ అమ్మాయి, తెలుగుల సినిమా. అవును. అంటే తేజ బాగుంది కానీ పుట్టి పెరిగింది మన అమ్మాయి ఇక్కడ పుట్టి పెరిగింది. ఇట్లయితే మంచిదే. కానీ మళ్ళీ తమిళం కూడా వచ్చు. మాకు అందరికి 1, 2, 3 భాషలు ఇవ్వచ్చు కానీ నీకు 1, 2, 3, 4 భాషలు వస్తాయి. పక్క రాష్ట్రంలో పెరిగితే అదే మంచిగా లాభం. అందుకని పూర్లను తీసుకుపోయి పక్కకి అటు ఇటు రాష్ట్రాలలో చదివిస్తుంటారు. అందుకే కావచ్చు. అందులో రాసుకుంటారు కదా బయోడేటాలో రాసుకునేటప్పుడు 1, 2, 3 భాషలు, 1, 2, 3, 4 భాషలు. కొంతమంది అయితే 5 భాషలు నేర్చుకుంటారు. వాళ్ళు దండం పెట్టుకోవాలి వాళ్ళకు. తేజ బాగున్నావు అతమి? కొత్త సినిమా ఇదే తొలుతనా? బాగానే చేసినావు. ఏసేస అంటున్నావు కానీ అందులో మస్తు ఎగిరినావు. కొయ్యంగానే పాటల మిడుతులకు సింగకు డాన్స్ ఆడలేవు పిల్లగా. నువ్వు బాగా చేసినావు. నేను అనుకున్నాను పిల్లగాడు బొక్కకున్నాడు కదా, చింగ మంచిగా ఎగిరిండు అనుకున్నాను. ఎట్లా సార్ కథ చెప్పిండా? నువ్వే సార్తానికి వచ్చినవా? అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది మ్యామ్ ఈ జర్నీ. సో 4-5 years నుంచి ట్రై చేస్తున్నా మ్యామ్. రెగ్యులర్ ఆడిషన్స్ లానే ఇచ్చాక ఒక 2 weeks తర్వాత రాజ్ సార్ కలవమన్నారు వచ్చి. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. ఏమన్నా ఆడిషన్కి వచ్చినావు పాపం. 4-5 ఏళ్ళకి 23 ఏంది తామి అంటే 23 తారీఖు గురించా? 23 నెలల కథనా? 2 ఏళ్ళ 3 నెలల కిందనేమో మళ్ళీ చుండూరు కథ అని పెడుతుంది. మరణ హోమం చుండూరు అని పెడుతున్నావు కదా. ఏమిటిది 23 ఎందుకు? 23 ఎందుకు అంటే నంబర్ 23 ఎందుకు? 5 వేసుకోవచ్చు, 26 వేసుకోవచ్చు, 29 వేసుకోవచ్చు కదా. అవునాక మంచి క్వశ్చన్ ఇది. ఏంటంటే ఈ సినిమా 3 యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఒక రిలేషన్షిప్. చిన్న పిల్లల నుంచి మధ్యలో అవుతారు, తర్వాత పెద్దగా అవుతారు, వీళ్ళిద్దరిది అది సినిమా. ఇది దీంట్లో ప్రధానంగా వీళ్ళ ఆ టైం ఎప్పుడంటే 1993 చిలుకలూరిపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్. ఆ బస్ బర్నింగ్ ఇన్సిడెంట్లో ఈ అబ్బాయి ఈతో ఇంకొక ఫ్రెండ్ వీళ్ళు ఏదో పరిస్థితులు వీటితో దొంగతనం చేద్దామని ఒక బస్సులో పోతారు. దాంట్లో ఏమైంది ఎవరు దేవుడికి తర్వాత అదే ఆ దాంట్లో పెట్రోల్ తీసుకొని పోతారు. అది ఇది అయిపోయి బస్ తగలబడుతుంది. తర్వాత దాంట్లో 23 మంది చనిపోతారు. అయ్యో రామచంద్ర. సినిమా మొత్తం 90% ఈ చిలుకలూరిపేట బస్ ఇన్సిడెంట్. వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు, ముందేం చేసినారు, ఏమైంది, దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఇది వీళ్ళ జర్నీ. వాళ్ళు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత వీళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇది మెయిన్ 90% సినిమా. దీనికన్నా ముందు చుండూరు మారణ హోమం కాదు తమ్మి. నేను చుండూరు అనగా నేను మధ్యలో అడిగేసేస్తున్నా ఆపేసి. ఎందుకంటే చుండూరు మారణ హోమంలో పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారన్నారు. వాళ్ళందరినీ బట్టి కాలు బట్టి గుంచుతూ నీకేమైనా లొల్లి కదా, ఏమిరా నాయన ఏం కథ షూరు చేసినవన్నీ, నీకేం ఫోన్లు గిన్లు రావా? ఇది అంటే రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చూపించడం మొత్తం నిజాయితీగా చేసినాక. అందుకని నాకు నిజాయితీగా చేస్తేనే కష్టం మరి. దానికి ఏమైనా ఇంత రంగు గింగ్ వేసి చేస్తే ఏం కాదు, కానీ నిజాయితీగా చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి బయట పెట్టిన వాని లొలిగిలు కదా. అంటే కేసు ఉన్నది అంటే ఇప్పుడు మన కేసు డాక్యుమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్లోనే ఉన్నాయి అవన్నీ. పబ్లిక్లోనే ఉన్నదే మనం కొత్తగా యాడ్ చేసింది కాదు కదా. సో ఇప్పుడు వికీపీడియా ఉన్నది, అక్కడ ఎవరో పెడతారు, ఇంకొకడో పెడతారు, వాళ్ళందరినీ అందరూ ఏం చేయలేరు కదా. నిజమే అది. మనం ఏమి దాంట్లో వాళ్ళందరూ కనబడతారు, నువ్వు దొరికిపోతావు. సినిమాలో అనగానే చెప్పని వచ్చేసేయచ్చు, వేసేసేయచ్చు, లొల్లి వేసేసేయచ్చు. అంటే సినిమా చూడకపోతే వాళ్ళు అనుకోవచ్చు, చూస్తే మాత్రం వాళ్ళు కూడా ఇది కరెక్టే కదా అని అనుకుంటారు. చూడకుండా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది అక్క, అపార్థం చేసుకున్నాక. ఇప్పుడు మళ్ళీ జూబిలీహిల్స్ బాంబు పేలుడు ఇట్లా వేసిన వాళ్ళ. అవును, ఒకటి జూబిలీహిల్స్ బాంబు పేలుడు అన్నావు, చుండూరు మరణ హోమం అన్నావు, మళ్ళీ బందుకేమో ఆ బస్సు చిలకలూరుపేట బస్సు తలగబాడు అన్నావు. ఇన్ని కథలల్లాగి పూర్లను తీసుకొచ్చి ప్రేమ కథ చేస్తే ఎంత కష్టం తమ్మి. వాళ్ళేమో ఇడ్లీలు అమ్ముకుందామని ఇంతకళ్ళకి 10,000 దొరికినాయి ఆ తమ్మి మీకు.
సినిమా అయ్యాక చూడాలక్క మరి. పాపం ఇడ్లీ బండి పెట్టుకుందాం అనుకున్నారు 10,000తో. ఆ పిల్లనేమో ఒకటే సురుకులు చేతులకు ఇడ్లీలు తీస్తుంటే బాధ అనిపించింది నాకు. పూర్లను తీసుకొచ్చుంటే కానీ పుట్టి పుణ్యానికి ఇడ్లీ బండి పెడితేరా అనిపించింది. అంటే మొదలు అనిపించింది అయ్యో 10,000 దొరికినా దొరకకపోయినా అనిపించింది. ఆ పవన్ రమేష్ ఉన్నాడు కొత్తపోరాడు చాలా మిడతా పవన్ రమేష్ నాకు బాగా ఎరక. మీ వదిన వల్కరిచ్చింది నిన్ను నమస్తే చెప్పమన్నా చెప్పింది అని చెప్పు. వీళ్ళిద్దరు నిజంగా కూడా బాగా దోస్తులు లెక్క మంచిగా కలిసిండ్రు మీరు కదా. నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు యాక్చువల్లీ ఈ ప్రాసెస్ లో, ఈ మూవీ ప్రాసెస్. అంటే ఈ భాషకి ఇట్లా అటు దిక్కు భాష నేనా తమ్మి మనకుట గుంటూరు భాష, ఎందుకంటే భాష అక్కడ జరిగినాయి సంఘటనలు. సో అక్కడ భాష మనకి మంచి డైలాగ్ రైటర్ ఉన్నారు ఇండస్, అక్కడ నుంచి ఉన్నతనే. సో మనకు అందుకని అదృష్టం అట్లా మంచిగా ఇది వచ్చింది. పిల్లలు కొంచెం కష్టపడ్డారు అవన్నీ నేర్చుకొని. అక్కడ చిన్న చిన్న 1-2 తప్పులు ఉండొచ్చు, కొన్ని తప్పు ఉంటాయి కొన్ని, బట్ మెజారిటీ ఆఫ్ ద టైం వీళ్ళు కష్టపడ్డారు. కానీ అక్క మనది ఇది చిలకలూరిపేటదే మొత్తం మ్యాక్సిమం స్టోరీ 90%. దానికన్నా ముందు కొంచెం ఒక 5-10 నిమిషాలు చుండూరు, మధ్యలో ఒక 5 నిమిషాలు ఇది. 3 విషయాలు ఉంటాయి కానీ మొత్తం మెజారిటీ 90% వీళ్ళిద్దరు స్టోరీ. మొత్తానికైతే నువ్వు ఏది చేసినా మంచిగా చేస్తావు. ఎందుకంటే మల్లేశం చూసినాం, అటెన్క 8am మెట్రో చూసినాం, అది ఇట్లా మంచి కథ ఉంటుంది. మల్లేశం అయితే ఇక ఏకదం కథ మా కథ అది ఇట్లా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది చేసినావు రానా సార్ తీసుకున్నాడా ఏమడదన్నట్టు రానా సార్ మళ్ళీ బయటకు వచ్చి రానా సార్ ఏం చెప్తలేడు కదా. అదే ఇప్పుడు నడువుండి చూద్దాముండి అన్నట్టుగా ఇట్లా పబ్లిక్ లకు వస్తాడు కదా సారు. అవును మరి వస్తలేడు ఇంకా. అదే ఈ ప్రోగ్రామ్తో నేను కూడా అడుగుతా సార్, కొంచెం వచ్చి కొంచెం ప్రమోట్ చేయండి, సినిమాకి ఉపయోగం ఉంటుంది అని. అంటే నేను ఆడక్క ఎర్తబాద్ కాడ పోస్టర్లు చూసిన 23. నాకు పోస్టర్ చూడంగానే అనిపించింది ఓ అమ్మో ఇదేమన్నా దయ్యం సినిమా, అంతా మంటలు గింటలు ఉన్నాయి వెనకాల. మంటలు గింటలు ఉన్నాయి, బస్సు మంటలు అట్లా కనబడేసరికి ఇదేమన్నా దయ్యాల సినిమా. అటుకేసి నంబర్ వేసినావు నువ్వు 23 అని. నాకు ఫస్ట్ 23 అని చదివిన. అటెన్ కారా మంటలు గింటలు అన్నీ చూసి 23 ఇట్లా సపోర్ట్ లేకుండా అంటే కరెక్టా ఏం అర్థం కాలేదు. ఇది దయ్యం సినిమానా ఏమన్నా ఇట్లా మంచిగా ఇట్లా ఏమంటారు అది ఫ్యాక్షన్ సినిమాలు అంటారు కదా, ఫ్యాక్షన్ సినిమానా. మళ్ళీ అందులోకి ఏం చచ్చినాక అది బుడ్డరీలు ఇడిచినాను. అందులోనేమో సురేష్ రెడ్డి అనగానే ఆయన ఇట్లా వచ్చి వెనక పోలీస్ ఆయన చూసే సురేష్ అన్నక్క అంతే, సురేష్ రెడ్డి అన్న రెడ్డి కాదా సురేష్ కావచ్చు కానీ నేను మూవీలో సురేష్ అన్న మీరు యాడ్ చేసేసి పేపర్లోనేమో సురేష్ రెడ్డి అని ఉంటది కదా, అయ్యా న్యూస్ పేపర్లు ఉంటది కదా సురేష్ రెడ్డి అని. అరే తెలియక మా వాళ్ళు పెట్టేసిండ్రో ఏమో మరి, అది ట్రైలరే, అది మూవీలో పెట్టలే అట్లా. అయితే చూసిన మీరు మిస్టేక్ పట్టేసిండ్రు, ఏదో తప్పు జరిగిపోయింది. అయితే ఆయన ఇట్లా వెనకకి తిరిగి చూడగానే పోలీసు గొజ్జు మన్నాడు ఇట్లా వెనకకి జరిగిండు. పోలీసు వాళ్ళకి ఇట్లా భయపడేటంత రౌడీలు ఉన్నారా ఈ సినిమాలు ఇప్పుడు? అంటే కొంతమంది పవర్ ఉంటుంది కదా వాళ్ళకి, పవర్ ఉన్నప్పుడు వాళ్ళది వేరే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కులాల కొట్లాటనా మతాల కొట్లాటనా ఏందన్నట్టు ఈ సుండూరు? ఇది సింపుల్ అక్క, వీళ్ళది మెజారిటీ ఆఫ్ ద స్టోరీ. వీళ్ళిద్దరు ఇప్పుడు ఇతను వీళ్ళ ఫ్రెండ్ కలిసి దొంగతనం చేద్దామని వెళ్తారు. దాంట్లో 23 మంది చనిపోతారు. ఇది ఫస్ట్ దొంగతనం చేయడమే పెద్ద నేరం. దాంతో తెలిసి చేసినా తెలియక చెప్పినా 23 మందిని చంపడం ఇంక అంతకన్నా పెద్ద పాపం ఉండదు. ఒకరు కాదు ఇద్దరు కాదు 23 కుటుంబాలు. సో వీళ్ళకి చాలా పెద్ద శిక్ష పడాలి వీళ్ళకి. సో ఇంత పెద్ద శిక్ష పడాలి. ఇది వీళ్ళు మారినరా ఒప్పుకున్నారా ఏంటిది అనేది సినిమా. కాకపోతే మిగతా 2 ఇన్సిడెంట్స్ ఎందుకు పెట్టినాము అని అంటే చుండూరుది కానీ చిలకలూరుపేట కానీ వాళ్ళకి తెలిసి చేసి చంపినాం. వెళ్ళి వీళ్ళని చంపుదాము అని చంపిన దగ్గర చుండూరు పని కట్టుకొని చంపుడే. జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్లో వీళ్ళు RDX బాంబు ఒక దగ్గర పెడతారంటే ఎవరి కోసం పెడతారో వాళ్ళే చనిపోరు కదా. RDX బాంబు అల్ల, అది చిన్న బాంబు కాదు, RDX బాంబు. దాని దగ్గర ఉన్న 40-50 మంది చనిపోతారు. సో వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు. సో వీళ్ళకి శిక్ష పడడం కరెక్ట్, కానీ వీళ్ళిద్దరికి వీళ్ళంతనైనా పడాలి, వీళ్ళకన్నా ఎక్కువ పడాలి. ఎందుకంటే ఇక్కడ తెలిసి తెలియక చేసిండ్రు, అది కూడా తప్పే, పెద్ద శిక్ష పడాలి ఇక్కడ. కానీ వీళ్ళిద్దరికి ఇంకెక్కువ పడాలి, ఎందుకంటే తెలిసి చేసిండ్రు కాబట్టి. కానీ తెలిసి చేసిన వాళ్ళేమో వీళ్ళు లోవర్ కోర్టులో లైఫ్ పడ్డది, హైకోర్టులో అది ఇది చేసేసి వీళ్ళు బయటకు వెళ్ళిపోయింది. బయటకు వచ్చిండ్రు అన్నావు. అక్కడేమో గవర్నమెంట్ జియో ఇచ్చి ఆ వీళ్ళని వదిలేయచ్చు అని వదిలేసాను. మరి ఇంకెక్కువ పడిన వాళ్ళేమో బయట ఉన్నారు, వీళ్ళు లోపల ఉన్నారు. అంటే అందరికీ లాస్ సేమే.
మరి ఈ ఇంటర్ప్రిటేషన్ ఎందుకున్నది, శిక్షలు వేరే ఎందుకున్నాయి అనేది ఇది ఒక పాయింట్ రేజెస్ కానీ ఒక చిన్న పాయింటే. మిగతా నేను చెప్పినట్టు ఇగో వీళ్ళ లైఫ్, వీళ్ళ స్టోరీ. తమ్మిని ఏం ఎప్పుడన్నా దొంగతనాలు చేసినవా? అడుగుతున్నా. చిన్నప్పుడు చేస్తాం అక్క. చిన్నప్పుడు చేసినాయి పక్కొని బల్పాలు తీసుకున్నాడు, లేదు. పక్కొని డబ్బాలకి రేగి పండ్లు తినుడు, పక్కొని డబ్బా తీసుకుపోయి కోడిగుడ్ల కూర గేడిగుడ్ల కూర ఉంటే తీసుకుపోయి లపలప తినేసేసుడు. ఏమైనా చేసినవా? లేదు పేరెంట్స్ పాకెట్ లో నుంచి మనీ తీసుకోవటం, అక్కడక్కడ ఒక చాక్లెట్ తీసుకోవటం. భలే గుర్తుపట్టుకున్నవి నేను. మంచిగా నడిపించిన అట్లా చిన్నప్పుడు బాగా దెబ్బలు పడ్డాయి. దాని తర్వాత తన్నకపోతే తూకుంటారు తమ్మి. అంతేగా. నేనైతే పొట్టు కొడుతుంటే మీ వాళ్ళు జ్వరం మెల్లగానే కొట్టినట్టున్నారు. ఇంకా నువ్వు బుజ్జి సినిమా చేసినావు మొదలు ఇంకేమైనా చేసినావా? లేదండి, ఇదే నాది. చదువుకున్నావా? లాస్ట్ ఇయర్ నాది బీటెక్ అయిపోయింది. ఇట్లా ఎట్లా దొరుకుతుండొచ్చు తమ్మి మీకు? అంతా అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమో బీటెక్లు చదువుకున్న వాళ్ళు హీరోయిన్ గానికి వస్తారు. ఇంజనీరింగ్ చేసేటోళ్ళే ఇంకా ఇవి వీటిలో వాటిలో చేస్తున్నారు. అంటే ఇది వీళ్ళకి ఇది ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత చేసే రోల్స్ ఇవి. స్టార్టింగ్ ఎట్లుంటారు వీళ్ళు పిల్లలు, ఏదో 2 డాన్సులు చేసి 2 డైలాగులు చేసి ఏదో అంతంత రోల్సే వస్తాయి వీళ్ళకి. కానీ ఈ రోల్స్ ఏంటంటే చాలా వెయిట్ ఉన్న రోల్స్, బరువు మొయ్యాలి. ఎంత పెద్ద ఒక గుట్ట తీసి వీళ్ళ నెత్తి మీద పెట్టినట్టు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఇట్లాంటి రోల్స్ దొరకడం వీళ్ళ లాటరీ, అది లాటరీ టికెట్ తగిలినట్టు వీళ్ళకి. కానీ వీళ్ళు ఇంత సూపర్గా చేయడం ఈ సినిమాలో, అది నాకు ఒక లాటరీ తగిలింది. అది అదృష్టమే అంతే. వీళ్ళు నాకు అట్లా సహకరించడము, ఇంకా వీళ్ళు ఇట్లాంటి మంచి యాక్టర్లు దొరకడము ఒక అదృష్టం. ఇది మా యాక్టింగ్ కోచ్ ఉన్నాడు, మా కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు. కానీ ఎంత ఉన్నా కూడా ఎంతమందిని ఎత్తికి అవన్నీ అదృష్టమే మళ్ళీ. తమ్మి ఇప్పుడు ఇసుంటి సినిమా ఇంత దొంగతనము, మనుషులు అందరూ చచ్చిపోయినరు, ఈ హత్యలు అన్నట్టుగా ఉంటుంది. 23 మంది చచ్చిపోయిన, ఇంత నెత్తి నొప్పి, ఏడుపు, బాధ, కష్టం ఉన్న సినిమాలో వీళ్ళు లవ్ స్టోరీ నడుస్తుందా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత కష్టమైన సందర్భం చుట్టుముట్టు. కరెక్ట్. ఈ నడమల ఈ పోరలు ఇద్దరు చిటుకుమని వీళ్ళ ప్రేమ ఎట్లా, వీళ్ళ బతుకుడు ఎట్లా, వీళ్ళు 10,000కే ఇంత కష్టపడుతుంది, ఇడ్లీలు తీసి ఆ పిల్లనేమో వీళ్ళకి పెళ్ళి అవుతుందా, ఏ బయటకు వస్తాడా పోరడు సంటోడు? కరెక్ట్, మీరు మొత్తం పర్ఫెక్ట్ గా చెప్పారు స్టోరీ. కాదా తమ్మి? అదే ఎగ్జాక్ట్. ఇప్పుడు నా అసంటిది ఉన్నది అనుకో, మా ఇంట్లో ఎవరైనా పోయినరా అనుకో, నేను ఊకుంటున్నా, వాడు బయటకు వచ్చిన కానీ రోకల బండితో వేస్తా ఒకటి కొట్టాలి కూడా. వేస్తామా? మా ఇంట్లో బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటావురా అని. ఎట్లా వీళ్ళ లవ్ స్టోరీ నడుస్తుందా అందులో నాకు అర్థం కాలేదు. అదే అన్న కదా అదృష్టం. అంటే రాసే దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెంకట్, వీళ్ళు, ఇండస్, ప్లస్ మా అందరు టీం అందరు కూడా రాస్తారు నాకు. అంటే రాస్తారంటే ఇక్కడ ఒక ఐడియా చెప్తారు, ఇక్కడ ఒక, వీళ్ళందరు ఐడియాలతోటి ఇప్పుడు నేను కొంచెం రాసుకొచ్చుకుంటా మెజారిటీ. బట్ వీళ్ళందరి హెల్ప్ తోటి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మళ్ళీ యాక్టర్లు దొరకడం, ఇట్లా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అందరూ నాకు ఫస్ట్ నుంచి అప్పటి నుంచి అదే టీం. మల్లేశము, 8 AM మెట్రో, మళ్ళీ ఇది సేమ్ మ్యూజిక్ డైరెక్టరు, సేమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, సేమ్ ఎడిటరు, సేమ్ సినిమాటోగ్రఫర్లు, సేమ్ డైరెక్షన్ టీము, సేమ్ చంద్రబోస్ సార్ అప్పుడు రాసిండ్రు. ఇప్పుడు ఇంకా అదృష్టం అంతే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు దొరకడం నాకు. మళ్ళీ ఇన్ని 6 సంవత్సరాలు వీళ్ళందరూ నాకు కలవడము, ఇప్పుడు వీళ్ళు పిల్లలు దొరకడము, జస్ట్ ఒక అదృష్టం అంతే. తమి ఇంకొక ముచ్చటగా అది బీడిల పాట మంచిగా ఉన్నది, పొగాకు పాట. అప్పుడు పిల్ల బాగా వేసింది పొగాకు పాటల కదా. ఈమెది ఏం చెప్తాం, నేను ఎంత చెప్పినా ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉంది. అందుకని అసలు నేను ఇంటర్వ్యూలలో అసలు ఈ అమ్మాయి గురించి అసలు చెప్పనే కానీ మంచిగా ఉన్నది తమ్మి సినిమాలో పిల్ల. ఇప్పుడు మామూలుగా ఉన్నది కానీ సినిమాలో చాలా అందంగా ఉన్నాను. ఆయన కెమెరామెన్ సార్ నమస్తే పెట్టు 2 సార్లు. ఎందుకు తెలుసా, నువ్వు మామూలు కన్నా కూడా సినిమాలనే బాగున్నావు బుజ్జి. కొంతమంది సినిమాలు పెద్దగా ఇట్లా ఎట్లనో కనబడతారు, బయటకు వస్తే ముద్దుగా ఇట్లా ఏమంటారు, ఇట్లా చిన్న బొమ్మలు కనబడతారు. ఈ పిల్ల బయటకు ఇట్లా మంచిగానే ఉన్నది కానీ ఇంతకన్నా బాగా సినిమాలు. కరెక్ట్ చెప్పిండ్రు మీరు. నేను అదే అన్నా, అసలు ఏదో ఇట్లనే ఒక సందర్భంలో సరే అసలు నీకు తెలుస్తలేదు నువ్వు అక్కడ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావా, నేను ఎగ్జాక్ట్లీ మీరు అన్న మాటే అన్నా. అంటే సినిమాలో మొత్తం నాన్ గ్లామరస్ రోల్ కదా, సో నేను సార్ మంచిగా ఉన్నానా లేదా సార్ లేదు. అంటే మనము ఒక మిస్టేక్ ఎక్కడైతే ఉన్నాం అక్క అంటే, ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ మన పాప ఉంది, ఇట్లా అంటే మనము అందరిలో ఇంత అందము చూసుకొని నేనేమి అంటే వేరే అప్రిషియేట్ చేయొద్దు అంటలేను. ఎవరి ఇష్టం ఒకరికి. ఇప్పుడు నా తమ్మ ఇష్టం, ఒకరికి అమెరికన్, మనం ఎవరము అట్లా ఇట్లా ఉండడానికి. కాకపోతే మన పక్కనే ఇంత అందం పెట్టుకొని మనం
మనమే రెస్పెక్ట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు ఒకటి. అప్పుడు ఇట్లా అనన్యని పట్టుకొచ్చినాం ఇక్కడ పిల్ల ఇక్కడ మనకే మంచిగా అనిపించదు. ఇప్పుడు నేను నా అద్దంలో చూసుకున్నా, నాకు ఇష్టం లేకపోతే నాకు వేరే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఎందుకు చేస్తారు చెప్పండి నాకు ఒక మాట మీరు. వాళ్ళు వేరే వాళ్ళని కూడా నచ్చుకో ఏమన్నా చేసుకోవాలి. ఇప్పుడు ఒక అన్నం ఉన్నది, ఒకటి బిర్యానీ ఇష్టము, ఒకటి అంటే మనం ఏమంటాం ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈ సోషల్ మీడియా, ఈ మీడియా అన్నీ ఒక బిర్యానీ ఒక్కటే తినాలి, ఇదే తినాలి, ఇదే మంచిది, ఇదే సూపర్ మంచిది అంటలేను నేను. ఎందుకు బిర్యానీ మంచిగా ఉంటేనే కదా ఇంతమంది తినేది. సో ఇప్పుడు ఈ హీరోయిన్లు అవి గ్లామర్ ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు, నేను కాదంటలేను అది. కాకపోతే ఇదే అని అందరూ ఇట్లనే ఉండాలి, బ్యూటీ అంటే ఇట్లా అట్లా అని వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళందరూ స్టాండర్డ్స్ వీళ్ళు ఎవరు కొలత చేసేటోళ్ళు? ఇంకొకటికి నాకు ఈ అమ్మాయే ఇష్టం పెట్టుకొని కదా మన ఫోర్స్ ఎందుకు? మీరందరు రూల్స్ ఇవే అని ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. ఇట్లా మన లెక్క ఉండేటోళ్ళని మనం చేసుకుంటే మంచిగా కరెక్ట్. మన పాత్రలకు మన లెక్క ఉండేటోళ్ళే కావాలి. ఇంత అందం పెట్టుకొని మనం ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళే అవసరం వస్తుంది? ఇంకొక పాట ముచ్చట అడగలేదు, మర్చిపోయినా. నేను చిన్నగా ఉన్నా, నేను అప్పట్లో దూరదర్శన్ వస్తుండే. టీవీ అంటే మనకు దూరదర్శన్ ఒకటే కదా తమ్మి. అలా నరసింహమూర్తి అని ఒక అంకుల్ ఉంటుండే. ఇక నాకు అంకులే ఆయన. ఎందుకంటే మనం ఇప్పుడు టీవీలో వచ్చే వాళ్ళని అందరిని అంకులు అనాలి. మన ఇంటి పక్క చుట్టుముట్టిన వాళ్ళందరూ మామలు అంటుంటుంది. ఇప్పుడు పాపం వీళ్ళు అంటలేరు కానీ లోపల అంకలే అంటారు. ఇప్పుడు మేము ఏమేమింటుంటే టీవీలో వచ్చేటోళ్ళు పెద్ద వాళ్ళు అంటే అంకులు అనాలి, వాళ్ళను మామనద్దు అంటుంటారు. నరసింహమూర్తి అంకులు అంటుండే. ఆయన వాడుతుండే కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినా నన్నదే ఆ మాటలు అన్నదే అలాగ పడ్డదే కోడి పిల్ల. ఇంకా పాట నేను చిన్నగా ఉన్నప్పుడు దూరదర్శన్లు వింటుంటే ఏమేనా అదే పాటను పట్టుకొచ్చిన తమ్మి మళ్ళీ బయటికి తీసుకొస్తే ఏకదమ్ ఉన్నది. పాటలు మన జానపదాలు ఎంత బాగున్నాయో నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. బాగా పట్టుకొచ్చిన మీరు పొగాకుది కూడా కరెక్ట్ పాట కూడా. ఇప్పుడు అంటే మనకు అంటే ఇండస్ అనేది ఒకటి మెయిన్, బట్ ఈవెన్ అదర్వైజ్ మనం ఆ ప్లేసెస్కి వెళ్తే ఇప్పటికి కూడా ఆ 70s కాదు 80s 90s మనం ఈ చేసే టైంలలో వీళ్ళందరికీ ఎంతోమందికి అది జీవితోపాధి. అది వీళ్ళు పొద్దున మార్నింగ్ లేడీస్ అందరు వెళ్తారు, వీళ్ళకి అది ఒక ఆకు దగ్గర నుంచి పాట మొత్తం చూపిస్తాము, ఆకు చూపిస్తాము, దాన్ని ఎట్లా చేస్తారు, ఆ గ్రేడింగ్ ఎట్లా, దాన్ని ఇవన్నీ చేసేసి మళ్ళీ బేళ్ళు ఎట్లా వెళ్తాయి. ఆ పాటల్లో ఇక్కడ నుంచి లండన్కి వెళ్తుండే అప్పుడు అవే సిజర్ అని చెప్పిండ్రు, సిజర్ మార్క్. సో ఇది వాళ్ళందరికి ఇంతమందికి అది 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 ఒక తల్లి లాంటిది. అది వాళ్ళకి అంటే మంచి స్మోకింగ్ అది పర్సనల్గా ఫ్రాంక్లీ నాకు ఇష్టం లేదు. అంతమందికి అది ఒక ఉపాధి కలిగించింది అని అనేది వాళ్ళకి ఆ కృతజ్ఞత. దాని మీద ఈ సినిమాకు సంగీతం ఎవరు చేసిండ్రు? మార్క్ మల్లేశంకి మార్కే, 8 AM మెట్రోకి మార్కే, దీనికి మార్కే. మార్క్ మీరు ఛాన్స్ ఇస్తే అంటే నాకు వీళ్ళందరూ ఏంటంటే ఈ 3 సినిమాలు కాక 6 సంవత్సరాలు వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళు అక్కడ మార్క్ తోటి వెళ్ళినప్పుడు తినేసి వచ్చిన వారితో ఇది గొడవ ఉంటుంది, మళ్ళీ తినాలి అంటాడు, అక్కడే తిని ఇట్లా. వీళ్ళందరూ ఎట్లా అంటే ఇక ఫ్రెండ్స్ అన్న తమ్ముడు ఇట్లా అయిపోయారు వీళ్ళందరూ. కాదు తమ్మి, నేను ఒక ముచ్చట అడుగుతా. ఇప్పుడు మలేషియన్ చేస్తేవి ఒక తీరే, 8 AM మెట్రో చేస్తేవి ఒక తీరే, ఇప్పుడు ఈ 23 చేసినావు ఇది ఒక తీరే. అన్నిట్లీ ఎత్తవా? కమర్షియల్ సినిమా చేసి ఇట్లా మంచిగా 100 కోట్లు సంపాదన చెయ్యవా? అంటే అడగరా మీ ఇంట్లో నిన్ను ఇవన్నీ గివేజ్ చేస్తావా నువ్వు, అసలు ఒకటి చేసి మంచిగా పైసలు సంపాదించు అని? ఇంట్లో ఎట్లాంటివి కూడా చేయక ఇంకా అంటుండ్రు. ఎందుకట్లా? ఎందుకు అన్ని లాసులు అన్నీ అని చెయ్యక. కాకపోతే ఇది మనకు 100 కోట్లు అట్లాంటివి అవసరం లేదు, కానీ ఈ పెట్టినంత వరకు కొంచెం ఎంతో సరిపోతుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన తిండి గురించి వచ్చినప్పుడు కూడా అందరు ఓన్లీ బిర్యానీ అయితే కూడా ఏం మజా ఉంటుంది. కొంతమంది బిర్యానీ ఉండాలి, కొంతమంది పప్పన్నం వండుతారు, కొంతమంది ఇది మన పులిహోర అమ్ముతారు, ఇడ్లీ, అన్నిటికీ ఒక స్థానం ఉంటుంది కదా. ఇవన్నీ ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు ఓన్లీ పెద్ద సినిమాలు ఉంటే కూడా అది బోర్ కొడుతుంది. బోర్ కొట్టినట్టు కాదు, పాసిబుల్ కాదు కదా. ఎన్ని 30 తీయగలుగుతారు, 40 తీయగలుగుతారు, మిగతా మళ్ళీ చిన్నవి రావాలి, కొన్ని ఇట్లా వేరే రావాలి. ఇట్లా అన్ని వేరే ఉంటేనే ఒక మంచి. బర్గర్లు, పిజ్జాలు, గిజ్జాలు అవన్నీ ఏమున్నా మళ్ళీ మనకు ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక అట్టు ఉండాలి అన్నట్టుగా
మలేషియన్ సినిమా దర్శకుడు రాజు తమ్ముడు అన్ని ఇసుంటి సినిమాలు చేస్తాడు అంటే నువ్వేమో ఇక్కడోనివే కదా తమ్మి అమెరికాలో పోయి చదువుకొని వస్తేవి అక్కడ పోయి కొలువు చేసి వస్తేవి వీడికి వచ్చినాక గిసుంటి సినిమాలు చెయ్యాలన్న ఆలోచన ఎందుకు నీకు వేరే చెయ్యొచ్చు కదా ఇప్పుడు వేరే ఏమైనా చెయ్యొచ్చు కానీ నీకు ఇసుంటి ఇట్లా పాత్రలు రాసుకున్నాడు కథలు రాసుకున్నాడే ఇట్లెందుకు అని అంటే నాది నేను ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాక కాకపోతే నాది నా లైఫ్ ఇక పుట్టుక ఇదంతా ఇక్కడ నా అనుభవాలు నాకు అప్పుడు అవి స్ట్రాంగ్ ఇంకా అంతనే ఉంది నాకు. సో ఇప్పటి కూడా నా థింకింగ్ ఆలోచనలు అన్నీ కూడా అక్కడనే అయిపోయి ఉన్నాయి, అందుకని అట్లనే నడుస్తుంది. మంచి ఆలోచనలు. పబ్లిక్ ఈ సినిమా చూడాలంటే ఏమని చెప్తాం? ఇప్పుడు జైలుకి ఒక దొంగ వెళ్తాడు, అక్క ఒక రేప్ చేసినోడు వెళ్తాడు, కొంతమంది మారరు, వాళ్ళని ఎక్కువ రోజులే ఉంచాల్సి వస్తుంది, తప్పదు. ప్రతి ఒక్కరిని వాళ్ళకి శిక్ష వరకు అయితే ఉంచాలి కంపల్సరీ. కానీ వాళ్ళు అక్కడ లోపలికి పోయి మనము సైకాలజిస్టులని ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ మీద మనం డబ్బు ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్ పెట్టాలి, మనమందరం గవర్నమెంట్ని కూడా అడగాలి ఇట్లాంటివి ఇంకెంగే చేయండి అని. ఎందుకంటే ఇప్పుడు ఈ దొంగ మారకుండా మళ్ళీ వస్తే మీ ఇంట్లోనో దొంగతనం చేస్తాడు, మన ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఈ రేపిస్ట్ వాడు బయటికి పోయిందంటే ఎవడో అమ్మాయి జీవితం నాశనం. సో ఇక్కడ అందరు మారుతుంటారు, ఎట్లా మారుతారు అక్క? కాకపోతే 100లో 5 మారినరు అనుకుందాం, మారినట్టే కదా. సో ఇది మన బాధ్యత, దీని మీద మనం ట్రై చేసిన తర్వాత ఎంతమంది అవుతారు అనేది ఇక మన చేతుల్లో లేదు. బట్ అక్కడ లోపల ఉన్న ప్రిజన్ అఫీషియల్స్, సైకాలజిస్టులు, ఎన్జిఓలు ఉంటారు పాపం. ఇప్పుడు మన మూవీలో చూపించినట్టు ఒక ఆమె బీనా మేడం అని ఉంటుంది, ఆమె ఉస్మానియాలో సైకాలజీ డిపార్ట్మెంట్ చేసుకొని రిటైర్ అయిపోయింది. ఆమె పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే పని 12 నెలలు చేస్తుందామా. ఆమెకి ఏం వస్తుంది? ఆమెకి పైసలు తీసుకోదామా. 12 సంవత్సరాల నుంచి జైళ్ళల్లో ఈ పని చేస్తున్నది, తిరిగి పని చేస్తుంది కానీ పైసలు తీసుకోదు. ఏం వచ్చేది ఉంది ఆమెకి? కాకపోతే ఇట్లాంటి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళని మనం గుర్తిస్తే వీళ్ళు ఎంత మనకు సమాజానికి హెల్ప్ చేస్తున్నారు అని మనం ఇట్లా సినిమా రూపంలో చేస్తే ఒక గుర్తింపు వస్తుంది. ప్రిజన్ అఫీషియల్స్ కూడా ఉంటుంది, మేము ఇంత కష్టపడతాం ఈడ, బయట ఎవరికి తెలియదు, వాళ్ళకు ఒక గుర్తింపు. ఇవన్నిటికన్నా ఒక 1% మారితే 1% మన సొసైటీకి మనకే బెనిఫిట్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే 13 నుంచి 25 వరకు చాలా కష్టమైన ఫేజ్ అక్క. ఇప్పుడు నేను కూడా అక్కడ నుంచి వచ్చినా కాబట్టి నాకు తెలుసు అది. 13 ఏళ్ళ నుండి 25 ఏళ్ళ దాకా చాలా కష్టమైన ఇది. అక్కడ నేను 2-3 తప్పులు చేసిన, ఇప్పుడు బాధపడతా ఎందుకు చేసినా అని. కానీ అప్పుడు మనకు తెలియదు అది, అప్పుడు తప్పు చేస్తున్నామని కూడా తెలియదు, మనం కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం. ఆ టైంలో ఎవరిని నేను కరెక్ట్, నువ్వు నాకు అపోజిట్ చేస్తే నేను కొడతానని అంటే అది ఎంత అజ్ఞానం అది. వాడికి ఒక ఆలోచన ఉంటుంది, మనకు ఒక ఆలోచన. నువ్వు అరే నేను నీతో అగ్రీ అవుతలేను అని అనొచ్చు. అక్కడ అగ్రీ కాకపోతే కొట్టడానికి పోతాము, ఆవేశం ఉంటుంది, తిక్కుంటుంది, మెంటల్ ఉంటుంది ఆ టైంలో. ఇక కానీ మెత్తగా పంపియాలి, దుప్పటేసి కొట్టాలి, ఇసుంటి అన్ని ఆలోచనలు వస్తాయి. నాకు కూడా ఇప్పటికి గిట్ల వస్తాయి తమ్మి, నేను ఇంక 20 ఏళ్ళకి బయటికి రానట్ట. సో మనకేమనిపిస్తుంది అంటే అప్పుడు అర్థం కాదు కదా. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెమైనా ఒక 1% అని అరే మనము కొంచెం అంటే ఒక లిమిట్ ఎందుకు దాటొద్దు. చిన్న తప్పు తెలియకుండా చేసినవి కూడా మన జీవితం ఎంత నాశనం అయిపోతుంది. కానీ మన తప్పుతోటి ఇంకా అమాయకులు నాశనం అయితే ఎంత పెద్ద తప్పు అది అనేది వాళ్ళకి. బట్ ఇవన్నీ పక్కకు పెట్టినా మంచి వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి లవ్ స్టోరీ అక్క. అది మంచిగా ఎమోషన్స్. ఇప్పుడు ఎమోషన్స్ నచ్చే సినిమా అంటే అందరికీ అన్ని, ఇప్పుడు నేను తిండి చెప్పినట్టు అందరూ బిర్యానీ అనేది తిన్నారు, అందరూ కర్డ్ రైస్ తిన్నారు, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక. బట్ ఎవరికైతే ఇప్పుడు మల్లేశం ఏటే మూవీలు నచ్చినాయో, ఒక ఎమోషన్ చూస్తే నచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా విభిన్న కథా చిత్రాలు అంటారు కదా ఈ పొద్దు రేపు, అట్లా విభిన్న కథా చిత్రాలను ఎంచుకొని చేసుడు మలేషియన్ డైరెక్టరు రాజ్తామునికి బాగా ఇష్టము. ఇసుంటి ఎవరు చెయ్యని విభిన్నమైనటువంటి కథ వేయాలన్న ఆలోచనతో మళ్ళీ ఈ కథను తీసుకొని వచ్చింది. 23 సినిమా పేరేమో 23, కథ గీత అంతా నాకు అర్థమైంది. పక్క సినిమాకు పోయి చూసి అసలు ఏం జరిగింది అనేది చెయ్యాలని ఆలోచన ఉన్నది. 16 తారీఖు రోజు, మే 16 తారీఖు రోజు రిలీజ్ ఉన్నది. పబ్లిక్ అందరు పోయి సినిమా మంచిగా ఏసీలలో సినిమా చూసి నిమ్మలంగా సినిమాలకించి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చూసినాం, పబ్లిక్ మనం గిది చెయ్యాలి, గిది వేయద్దు, గిట్లు ఉండాలి, గిట్లు ఉండొద్దు అనే ముచ్చటైతే నేర్చుకొని వస్తామని చెప్తున్నాడు తమ్ముడు. కాబట్టి పబ్లిక్ అందరూ 23 సినిమా 16 తారీఖు పోవాలి, యాద పెట్టుకోండి. 16 తారీఖు సినిమా రిలీజ్, 23 అనే సినిమాని చూసి సినిమాని పెద్ద ఇట్టు చేయండి.
తమ్ముడు మళ్ళీ ఇంకోటి మంచి ఇసుంటి సినిమా తీసుకొని వస్తాడు. తమ్మి థ్యాంక్ యూ, థ్యాంక్స్ అక్క. మీకు ఇట్లా థ్యాంక్ యూ, తమిళ పిల్లకు థ్యాంక్ యూ, తేజకు థ్యాంక్ యూ. తమిళ తెలుగు పిల్ల. తమిళ తెలుగు పిల్ల. మళ్ళా కలుద్దాం సినిమా హిట్ అయినాక మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. తప్పకుండా. ఈ తేపకు వచ్చేటప్పుడు మార్కుని తమ్ముడు. ఇక ఇది ఈ రోజు 23 ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. శనార్థులు ఈ ఎండాకాలము జర నీళ్ళు తాగుతుండండి, నీళ్ళ బాటలు పట్టుకొని తిరుగుండి ఆడికి పోయినా.